దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కూడా ఒక ఉదాహరణ, జరిగిన ఉదంతం కూడా ఒక ఉదాహరణ. అంటే ఘోరంగా కేవలం మన పబ్లిక్ ను డివియేట్ చేయడం. ఇంకొక ఆయన ఉన్నాడు, కాకినాడ పోతాడు, కేవలం డివియేట్ చేయడం, సీజ్ ద షిప్ అంటాడు. ఇవన్నీ కేవలం ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో వాళ్ళపైన ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసే డ్రామాలు, డ్రామాలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం యొక్క డ్రామాలకు, ఆర్టిస్ట్ చేసే డ్రామాలకు ఏ ఒక్కరు కూడా మన ఎన్నికల్లో మోసపోయినాం, ఇకపై దయచేసి ఏ ఒక్కరు మోసపోవద్దని చెప్పి మిమ్మల్ని అందరూ మనం చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ ర్యాలీని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరి 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజానికం అందరం ఒకటి కొడతా ఉన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. ఎస్టీల కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కొనసాగించాలి. 200 యూనిట్లు ఎస్సీల కాలనీలో ఉచిత విద్యుత్తు కొనసాగించాలి. రైతులకు వ్యవసాయ సర్వీసులు వెంటనే మంజూరు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఈసారి కరెంట్ ఉద్యోగులకు సంబంధించిన కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో ముగిస్తుంది.